జామ మీ రోగనిరోధక శక్తిని పెంచడం నుండి జీర్ణక్రియను మెరుగుపరచడం, మీ చర్మాన్ని మెరిసేలా చేయటం వరకు అనేక విధాలుగా మేలు చేస్తుంది. జామకాయలో యాపిల్ కంటే 10 రెట్లు ఎక్కువ ప్రోటీన్, 3 నారింజల కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. చాలా మంది ఆరోగ్యకరమైన జామకాయలను ఉప్పుతో తింటారు. ఇలా తినటం సరైనదేనా? దీనివల్ల శరీరంలో ఏం జరిగేదో ఏంటో ఒకసారి చూద్దాం పదండి. విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉన్న జామకాయ ప్రయోజనాలు దాని రుచిని మించి ఉంటాయి. దాని తీపి, ఉప్పగా ఉండే రుచితో జామ మీ రోగనిరోధక శక్తిని పెంచడం నుండి జీర్ణక్రియను మెరుగుపరచడం, మీ చర్మాన్ని మెరిసేలా చేయటం వరకు అనేక విధాలుగా మేలు చేస్తుంది. జామకాయను ఉప్పుతో, ముఖ్యంగా నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పుతో కలిపి తినటం వల్ల దాని ప్రయోజనాలు పెరుగుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అదనపు విటమిన్ సిని అందిస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఉప్పు జామ రుచిని పెంచటమే కాకుండా ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. అయితే మీకు అధిక రక్తపోటు ఉంటే తక్కువ ఉప్పును వాడండి. జామ పండును ఉప్పుతో తినటం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండిన జామకాయను నల్ల ఉప్పు, రాతి ఉప్పుతో కలిపి తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని వైద్యులు వివరిస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుందని వివరించారు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని, బరువు నియంత్రణలో సహాయపడుతుందని వివరించారు. జామకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది నల్ల ఉప్పుతో కలిపితే మలబద్ధకం, ఆమ్లత్వం, ఉబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి కడుపు సమస్యలను తగ్గించడానికి మీరు ఖచ్చితంగా జామకాయను నల్ల ఉప్పుతో తినాలి. జామ పండ్లలో నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. ఉప్పు ద్రవ సమతుల్యతకు కూడా సహాయపడుతుంది. ఇది రోగ నిరోధక శక్తికి గొప్ప కలయికగా మారుతుంది. జామ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఉప్పు ఎలక్ట్రోలైట్ సమతుల్యతకు సహాయపడుతుంది.